మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. ఆశ్చర్యకరుడైన దేవుడు, ఆలోచనకర్త అయిన దేవుడు మనల్ని ప్రేమించి రాత్రి సమయం ముందు మనందరికీ సుఖనిద్రను అనుగ్రహించి ఈ నూతన దినమును మనకు అనుగ్రహించినందుకై సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్య ఒక్కరికే చెల్లునుగాక. ఆ దేవాది దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. జకరియా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనము. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. దేవుడి దినాన మనకు అనుగ్రహించిన ఈ వాగ్దానాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకు చెందునుగాక. ఇది యెహోవా వాక్కు అని చెప్పబడింది. అనంటే దేవుడు నీతోనే స్పష్టంగా మాట్లాడుతున్నారని అర్థం. ఇదే యెహోవా వాక్కు అని మనం అనేక సందర్భాల్లో పరిశుద్ధ లేఖనాలలో మనం చూడగలుగుతాం. ప్రవక్తలు మాట్లాడిన మాటలు కానీ, ప్రవక్తలు రాసిన ఆ వ్రాతలు కానీ, ఏదైనా కానీ పలికించింది మాత్రం పరిశుద్ధాత్మ దేవుడే. చాలామంది అంటారు పరిశుద్ధ లేఖనాలు మనుషులే కదండి రాసింది. ఎందుకంటే దావీదు గారు రాసిన కీర్తనలు దావీదు కీర్తనలు అంటారు, ప్రవక్తలు రాసిన గ్రంథాలు ప్రవక్తల గ్రంథాలు అంటారు, సువార్తలు రాసింది కూడా మనుషులే కదా, కాబట్టి పరిశుద్ధ లేఖనాలు లేదా పరిశుద్ధ గ్రంథం బైబుల్ మనుషులు రాసిందని అంటారు. కానీ కాదండి. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ వలన కొన్ని సందర్భాల్లో ఆయన మాట్లాడి, కొన్ని సందర్భాలను ఆయన చూపించి, కొన్ని సందర్భాలలో ఆత్మ ప్రేరణ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాపించిన మాటలు, దేవుడు చెప్పిన మాటలు పరిశుద్ధ లేఖనాలు. అయితే ఈ దినమున ఆ యెహోవా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నేను నీ చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాను. ఇది యెరూషలేము గురించి చెప్పబడిన మాట. యెరూషలేము అనగా దేవుని సంఘము. దేవుని సంఘం మీరు నేనే కదా. మన చుట్టూ ఆయన అగ్ని ప్రాకారంగా ఉంటారు. ఏ శత్రువు నిన్ను అక్కడ తాకకుండా, ఏ అనారోగ్యము అక్కడ నిన్ను ముట్టకుండా, నీకు దురవస్థ అనేది రాకుండా ఆయనే నీ చుట్టూ ఒక అగ్ని ప్రాకారంగా ఉండి నిన్ను కాపాడే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు వైపు తిరిగామో, ఆ యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా మనం అంగీకరించామో, ఆయన నీ పట్ల బాధ్యత తీసుకుని కలుగజేసుకుని నీకు అగ్ని ప్రాకారంగా ఉండే దేవుడు ఆయన, నిన్ను సంరక్షించే దేవుడు ఆయన. చాలామంది అంటారు నాకెవరో ఏదో చేసేసారండి, నా మీద ఏదో ప్రయోగం చేశారండి, ఏదో రకరకాల మాటలు మాట్లాడతారు. చేశారో చేయలేదో తర్వాత సంగతి. యెహోవా చెబుతున్న మాట, యెహోవా దేవుడు సెలవిస్తున్న మాట, నేను నీకు అగ్ని ప్రాకారంగా ఉంటాను. ఆయన నీ చుట్టూ అగ్నిగా ఉండగా ఎవరో ఏదో చేస్తే చేయని, నీ చుట్టూ అగ్ని అయిన దేవుడు ఉన్నారు కదా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం ఆఖరి వచనంలో చెప్తున్న మాట ఏమిటి? నేను దహించు అగ్ని అయిన దేవుడిని అంటారు. ఆ దహించు అగ్ని అయిన దేవుడు మన చుట్టూ ప్రాకారంగా ఉంటే ఏ గుమ్మడికాయ దిష్టి తీస్తే, కొబ్బరికాయ లేకపోతే ఏదో చేస్తే, కోడిగుడ్డు నీ మీద ప్రయోగం చేస్తాయి, ఏం చేస్తాయి? షడ్రకు మెషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉన్నారు. అది ప్రకృతి సంబంధమైన అగ్ని. ఆ అగ్నిగుండంలో తన బిడ్డలు ఉన్నారని పరలోక సంబంధమైన అగ్ని అయిన దేవుడు దానిలోనికి దిగొచ్చారు కదా. ఆ అగ్ని అయిన దేవుడి ముందు ఈ పరలోకపు అగ్ని ఏమాత్రం అండి? కనీసం వారికి వెంట్రుక కాలిన వాసన కూడా వారి దగ్గర రాకుండా చేసిన గొప్ప దేవుడు కదా. ఆ దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన మనతో చెప్తున్నమాట, నేను మీ చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాను, మీకు మహిమకు కారణంగా నేను ఉంటాను. నువ్వు ఆ దేవుణ్ణి నమ్ముకుని ఆ దేవుని వైపు చూస్తూ ఉంటే నీ ద్వారా ఆయన మహిమ పొంది నిన్నొక మహిమకు కారణంగా ఆయన చేయబోతున్నారు. నువ్వేదో కల్పించుకుని, ఏదో భయపడి, ఏదో ఆందోళన చెంది, నీ ఆరోగ్యాన్ని పోగొట్టుకుని, నీ భక్తి జీవితాన్ని పోగొట్టుకుని 10 మంది మధ్యన ప్రభువును సిగ్గుపరిచి, ఇదంతా అపవాది చేసే కుట్ర. అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నువ్వు ఏ అవసరతలో ఉన్నావో, ఒకవేళ దేనికి భయపడుతున్నావో, దేనికి భయాందోళన చెందుతున్నావో భయపడవలసిన అవసరం లేదు. దేవుడు చెప్తున్నమాట, నేను నీకు అగ్ని ప్రాకారంగా నీ చుట్టూ ఉంటాను. నేను అగ్ని అయిన దేవుడను, నీ చుట్టూ నేను ప్రాకారంగా ఉండి
నిన్ను మహిమపరిచి నీ ద్వారా నేను మహిమ పొందుతానని దేవుడి దినాన్ని వాగ్దానం చేస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమంతా ఈ వాగ్దానాన్ని పట్టుకుందాం. నా చుట్టూ అగ్ని అయిన దేవుడు ప్రాకారంగా ఉన్నారు, నా కుటుంబం చుట్టూ ప్రాకారంగా ఉన్నారు, నా పిల్లల చుట్టూ అగ్ని దేవుడు ప్రాకారంగా ఉన్నారు. సాతాను అక్కడ నన్ను ముట్టలేడు అనే ధైర్యంతో నువ్వు దేవుణ్ణి స్తుతించు. నీ వలన దేవుడు మహిమ పొందునుగాక, నువ్వు దేవునికి మహిమ కారణమగుదువుగాక, దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవానికి స్తోత్రం. మా చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉండే గొప్ప దేవుడా, నాయనా మహిమకు కారణముగా మమ్మల్ని చేసే తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎంతమంది అయితే నీ ప్రియ బిడ్డలు భయాందోళనలో ఉన్నారో, రకరకాల బంది కట్లకు భయపడుతున్నారో, యేసు నామమున వారికి విడుదల కలుగునుగాక. వారి గుండెల్లో ధైర్యంనిచ్చి, భయం నుంచి విడుదలనిచ్చి, దేవ ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండునట్లు మీరే కృప చూపించి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.